అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే చీరెడ్డి ఈరోజు ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ కూడా మీరందరూ చూసే ఉంటారు, చదివే ఉంటారు. ఆ లెటర్ని చదవటానికి మీకు ఎంత సమయం పట్టిందో నాకేది తెలియదు, కానీ నాకు మాత్రం ఆ లెటర్ని చదవటానికి గంట సమయం పట్టింది. మీరు నమ్మినా నమ్మపోయిన ఇది వాస్తవం. గంట పట్టింది ఆ లెటర్ చదవటానికి. ఎందుకంటే మనకి చదువు పెద్దగా రాదు, మనం పెద్దగా బడికి పోలా, మనం పెద్దగా చదువుకోవాలా. మందే బడికి పోయి బ్యాచ్ కాదు, బర్రెల కాడికి పోయే బ్యాచ్ మంది. చిన్నప్పుడు బడికి పోవాలంటే మనం బర్రెల కాడికి పోయే బ్యాచ్ మంది. మనకు చదువు ఎక్కలా, మనకు చదువు రాదు. నా గెటప్ చూసి, నా అద్దాలు చూసి, అది చూసి నేనేదో డిగ్రీ లేకుంటే ఇంజనీరింగ్ చేసి ఉంటానని మీరు అనుకుంటారు. కానీ నాకు అంత సీన్ లేదు. నాకు గట్టిగా చదవటం కూడా, తెలుగు చదవటం కూడా నాకు పెద్దగా రాదు. అయినా సరే చిన్నప్పుడు కష్టపడి 4 ముక్కలు చదవటం నేర్చుకున్నా, కష్టపడి నేర్చుకున్నా. కానీ ఈరోజు చీరెడ్డి రాసిన లెటర్ చూసిన తర్వాత, ఆ లెటర్ చదివిన తర్వాత ఆ 4 ముక్కలు కూడా మర్చిపోయే పరిస్థితికి వచ్చా. అయినా సరే నేను తగ్గను, ఆ లెటర్ చదవతా, గ్యారంటీ చదవతా. చీరెడ్డి రాసిన లెటర్ నేను గ్యారంటీ చదువుతా. మీరు కూడా వినాల్సిందే, మీరు కూడా చూడాల్సిందే, తప్పదు. కామెడీగా ఉంటుంది. ఎందుకంటే మరి ఆవిడ అంత చక్కదనంగా రాసింది, దానికి తగ్గట్టు నాకు చదువు రాదు. రెండు కలిస్తే కొంచెం కామెడీగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. చూడండి, ఎంజాయ్ చేయండి అని అనుకుంటున్నా. కామెడీగా ఉంటుందని అనుకుంటున్నా. చూసి ఎంజాయ్ చేయండి. నేను చదువుతా, లెటర్ని గ్యారంటీ చదువుతా. మీరు మాత్రం ఎక్కడ తప్పించుకోలేదు, కుదిరే పనే లేదు. నేను చదివిన లెటర్ని ఖచ్చితంగా మీరు వినాల్సిందే, మీరు చూడాల్సిందే. కామెడీగా ఉంటుందో చూడండి. ఈ లెటర్ చదువుతా. నేను చదివిన తర్వాత చీరెడ్డి ఆణిముత్యాలు కొన్ని ఉన్నాయి, అవి మీకు వినిపిస్తాను. కొన్ని ఆణిముత్యాలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడిందో, బలుపు మాటలు మాట్లాడిందో, ఆ బలుపు మాటలు కొన్ని ఉన్నాయి, అవి వినిపిస్తాను. అయితే నేను ఈ లెటర్ చదువుతున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈ లెటర్ చదువుతున్నాను అబ్బా, చదివేస్తా గ్యారెంటీ. నేను లోకేష్ అన్న నా ఫ్యామిలీ మీద ఓకే వచ్చింది. లోకేష్ అన్న, నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెబుతున్నా, ఇప్పటి పరిస్థితి నుంచి జారుకోవటానికి ఈ లెటరు అనుకోకండి. కసిందా నీ యొక్క కసింది కానే కాదు. ఓకే, కానే కాదంట, కసి కాదంట, కానే కాదంట. నేను ఇంకా అది గుర్తొచ్చింది నాకు. ఓకే సరే, కానే కాదు. ఈ వారం రోజులు ఆహారం నిద్ర లేకుండా ఏం చేసినావు? ఏదో చేసు, అది కాదు కదా. ఓకే, కామెంట్స్. ఓకే, కామెంట్స్ చదివి ఎంతో దేనికో మనోవేదన గురైందంట. సరే ఓకే, పోనీ ఏదో అయింది. నిర్ణయం నేను ఒక విషయం అంటే దయచేసి నొచ్చుకోకండి. ఏదో ఇంగ్లీష్లో రాసింది, వైసీఆర్సీపీ అనేది నాకేదో అర్థం కల. వచ్చినా తిరిగి నా బుద్ధి ఒక్కరు అనుకోకండి. అలా చేస్తే ప్రైవేటుగా నా మీద, ప్రైవేటు వ్యక్తులతో నన్ను ఏమైనా చేయించుకోవచ్చు. ఏమైనా చేయించుకోవచ్చు అంటే ఏం చేయించుకోవాలని నువ్వు అనుకునేదంత మాత్రం అది మాత్రం జరగదు చీరెడ్డే, సరేనా? నువ్వు మాత్రం అలా అనుకోబోదు. ఏమైనా చేయించుకోండి. ఇకపై ఫాల్త్ ఎలిగేషన్ లాంగ్వేజ్ ఎవరి మీద వాడనని మా కులదైవం మీద ప్రమాణం చేసి చెబుతున్నా. నా దాకా వచ్చేసరికి నేను చేసిన తప్పు ఏంటి అర్థమైంది. ఎంత బాధ ఉంటుందో అని అర్థం చేసుకోగలిగితే. ఏదో రాసింది దాని యొక్క నాకేదో అర్థం కల. నీ చెప్పిన కదా నాకు వచ్చిన 4 మొక్కలనే ఏడు నుంచి బాగా చదువుతా చూడండి. ఇప్పటికి నేను నా కుటుంబం అనుభవించిన క్షోభం 100 సంవత్సరాలకు సరిపడా అనుభవించాం. ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు. నీకు ఇప్పుడు గుర్తొచ్చారా? ఇంట్లో పెళ్లిళ్ళు కావాల్సిన పిల్లలు ఉన్నారనే. గతంలో తిట్టేది అప్పుడు గుర్తు రాలేదా? ఇంట్లో పిల్లలు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, మనం ఇష్టం వచ్చిన వాగితే వాళ్ళకి పెళ్లిళ్ళు కావాలని చెప్పి. అప్పుడు తెలియదు నీకు. ఎన్ని కేసుల నుంచి తప్పించడానికి కదా ఎవరాలని నీ ఫాల్తు మాటలన్నీ, ఈ బలుపు మాటలన్నీ, ఈ లెటర్లో క్షమాపణలో కేవలం ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి. మళ్ళీ ఎప్పట్లానే నీ బుద్ధే, నీ వంకర బుద్ధి మారదు.
చూడండి తర్వాత ఏం చదువుతుందో. అది కూడా కష్టపడి చదువుతున్నా. నాకు రాదు, ఏం చేద్దాం, చదువు రాదు. ఈ ఆడ చదివించిన 100 సంవత్సరాలకి 1 నెల లేదా 100 సంవత్సరాలకి సరిపడా అనుభవించాం. ఇంట్లో పెళ్లిళ్ళు కావాల్సిన పిల్లలు ఉన్నారు. నన్ను కొడితే 1 నెల లేదా 3 నెలలు గాయాలు మానవచ్చు, కానీ నా వల్ల జీవితాంతం శిక్ష వేసేదాన్ని అవుతాను. నా బాధ నాకంటే బాగా ఏదో ఉంది. పారిపోయించి మాకు అర్థమై ఉంటుంది. ప్లీజ్ అన్నా, సేవ్ మై లైఫ్. ఇక వీడియో, సోషల్ మీడియా అలాగే కేసులు నుంచి నన్ను బంది విముక్తిని చేయండి లోకేష్ అన్న, ప్లీజ్. నీ బతుకో జారా. ఇంతకంటే దరిద్రం కానీ, ఇంతకంటే అసహ్యం కానీ ఇంకేమైనా ఉందా? ఇంత నీచంగా అడుగుకోవడానికి సిగ్గనిపించాలనిగా తొడలు కొట్టావు, ఉచ్చ పోయిస్తానన్నావు, ఉచ్చ పోసానన్నావు. నువ్వు పోసుకున్నావు ఇప్పుడు వచ్చా? సిగ్గుమాలేదాడా. ఇంకా ఉంది హైలైట్, ఇంకా ఇది హైలైట్. ప్లీజ్ అన్న, సేవ్ మై లైఫ్. సో ఓకేనా? అలాగే చదివేశాను. లోకేష్ అన్న ప్లీజ్, నేను ఇంకా ఎవరికైనా సారీ చెప్పటం మర్చిపోతే వారికి కూడా పేరు పేరున క్షమాపణలు అడుగుతున్నా. మూవీ ఫీల్డ్ వారికి, చిరంజీవి, నాగబాబు గారికి అందరికీ కూడా నా క్షమాపణలు. శ్రీరెడ్డి మూవీ ఫెయిల్డ్, శ్రీరెడ్డి పాలిటిక్స్ ఫెయిల్డ్. షర్మిలక్క, సునీతక్క క్షమించండి మీరు కూడా. ఇట్లు శ్రీరెడ్డి. సిగ్గనిపించలా నీకు కొద్దిగన్నా కూడా? శ్రీరెడ్డి కొద్దిగన్నా కూడా నీకు సిగ్గనిపించలా? నువ్వు మాట్లాడిన మాటలు ఏమున్నాయి గతంలో చూపిస్తా, వినిపిస్తా. అవి కూడా ఒకసారి నువ్వు మాట్లాడిన మాటలు, నీ బలుపు మాటలు. లోకేష్ గారిని ఏమన్నా మాట్లాడావు నువ్వు? ఉంది ఒక కుక్క ఉంది, దాని పేరు లోకేష్ కుక్క. ఈడేమో ఈ పప్పుగాడేమో ట్యూషన్ చదువుకోరా నాయన అంటే, ఈ గబ్బుగాడు, ఆ కప్పమూతిగాడు, ఈ మెల్లకన్నగాడు, వీడికి చూడటమే రాదు, చదవడమే రాదు. వీడికి కళ్ళు ఇలా ఉంటాయి. సాక్షి వాడు ఎడ్రా సాక్షి. దీన్ని క్షమించాలా? ఇలాగా మాట్లాడిన బరి తెగించిన దీన్ని క్షమించాలా? నోటికి అద్దుబల ఎంత మాటలు వస్తే అంత మాటలు, ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తిని ఈరోజు తప్పైంది క్షమించండి అంటే మాత్రం క్షమించాలా? నిన్ను క్షమించాలా శ్రీరెడ్డి? చేసిందంతా చేసి ఇప్పుడు నన్ను క్షమించండి అంటే నిన్ను క్షమించాలా? నిన్ను ఎవడ క్షమించడు. నిన్ను బొక్కల వేసుకుని నువ్వు అన్నా కదా ఉచ్చ పోయిస్తాను, నీ చేత ఉచ్చ పోయిస్తారు. గ్యారెంటీ చూడు, నీ చేత ఉచ్చ పోయిస్తారు పోలీసులు. నారా లోకేష్ గారు నీ చేత ఉచ్చ పోయిస్తారు చూడు. నువ్వు మాట్లాడిన ఈ మాటలు ఏంటంటే రక్తం మరగలా. ఈ పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ సభలో ఏం మాట్లాడతాడు? నా కొడక పవన్ కళ్యాణ్ గా నువ్వేం మాట్లాడతావురా? ఏం మాట్లాడతావు గబ్బునా కొడక? చెవటలు కొట్టుకుంటా, చెవటలు కొట్టుకుంటా. నీకు ఎన్ని కోట్లు ఉంటాయి? రేపు మాపో చేస్తావు. రేపు ఎలక్షన్స్ అయిపోతే ఇంకొక 5 సంవత్సరాల్లో నీ అడ్రస్ ఏంటో ఎవరికీ తెలియదు. నువ్వు ఎక్కడికి పోతావో, నరకానికే పోతావో, స్వర్గానికే పోతావో, కుంభిపాకంలో ఉంటావో, లేకపోతే ఏమేం పెట్టించుకుంటా ఉంటావో. నువ్వు చేసిన పాపాలకి ఎవరికీ తెలియదు. అయినా గాని ఇంకా సంపాదించేయాలి. ఎందుకు? ఆ పప్పుగాడికా? ఆ పప్పుగాడికి ఇచ్చి ఏం చేస్తావు నాకు అర్థం కాదు. రేపు దీన్ని క్షమించాలా? దీన్ని క్షమించి వదిలిపెట్టాలి. దీన్ని బొక్కలు వేసుకొని వచ్చా పోసేదా కొట్టాలి దీన్ని. అప్పుడు ఇంకోసారి మరొకరు మాట్లాడాలంటే భయం వేయాలి. ఇలాంటిగా వదిలిపెట్టారనుకో మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడద్దు గ్యారెంటీగా. లేకుంటే ఇంకోరు ఇలాంటి తయారవుతారు. మనం ఏమన్నా మాట్లాడవచ్చు, క్షమాపణ అడిగితే క్షమించేసేస్తారు అని చెప్పేసి మళ్ళీ ఇష్టపడి ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. దీన్ని వదిలే ప్రసక్తి లేదు. శ్రీరెడ్డి నిన్ను పోయిస్తాను, నేను గ్యారెంటీగా పోయిస్తాను నేను. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. జై హింద్.